గుట్కా ఉమ్మిన ఎమ్మెల్యే నిషేధం విధించిన స్పీకర్. ఈ గుట్కా అంటే అసెంబ్లీలోకి పోయి ప్రజా సమస్యల మీద చర్చించాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఒక నేతలకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో గుట్కా తిని పాన్ తిని ఉమ్మేసిండట. ఇక ఆయన ఎమ్మెల్యే ఎందుకు, ఆయన ఆదర్శం ఎవరికి ఆదర్శం అనే ఏం చేస్తాడు? ఒక అసెంబ్లీగా పోయి రాష్ట్రాన్ని నిర్దేశం చేసేటువంటి ఒక పవిత్ర ప్లేస్కి పోయి ఆయన గుట్కా తిని పాన్ నమిలి ఉమ్మేసిండట. అది చూసినటువంటి స్పీకరు సీసీ కెమెరాలో చూసిండట. సీసీ కెమెరాలో చూసి మొత్తం మీద క్లీన్ చేయించిండు, సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండు, 1000 రూపాయలు ఫైన్ కూడా వేసిండు. మరి అది ఎక్కడ జరిగింది అంటే ఒకసారి చూద్దాం, నవ్వించదు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో గుట్కా తినడంపై నిషేధం విధించారు. ఒక ఎమ్మెల్యే గుట్కా తిని కార్పెట్పై ఉమ్మివేయడం స్పీకర్ సతీష్ మహానా ఆగ్రహానికి దారితీసింది. దీంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. నిషేధాన్ని కాదని గుట్కా తింటే ₹1000 జరిమానా విధిస్తామని ప్రకటించారు. మంగళవారం బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీలోకి వస్తున్న సమయంలో కార్పెట్పై గుట్కా మరకలను స్పీకర్ గమనించారు. దగ్గరుండి కార్పెట్ శుభ్రం చేయించిన సతీష్ మహానా ఈ పని చేసిన ఎమ్మెల్యే ఎవరో నాకు తెలుసు, వీడియోలో చూశాను, అసెంబ్లీని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అన్నారు. ఈ దృశ్యాలను వైరల్గా మారాయి. మొత్తం మీద మరి ఎమ్మెల్యే ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనో మరి ఆయన బుద్ధి జ్ఞానం ఉండాలి. అసెంబ్లీలో పోయి ఆయన గుట్కా వేసి ఆడ ఉంచితే ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, నాయకులకు ఆదర్శంగా ఉండాలి, ఆ పార్టీ కార్యకర్తలకు ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకుంటే బాగుండేది. ఆయన 4-5 రోజులు సస్పెండ్ చేస్తే అసెంబ్లీకి రాకుండా చేస్తే బాగుండేది. కాబట్టి నాకు తెలిసి ఆయన బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయి ఉంటాడు, అందుకనే ఆయన మీద చర్యలు తీసుకోలే. ఉంచితే క్లీన్ చేయించిండు, మళ్ళీ ఉంచితే 1000 రూపాయలు జరిమానా అంటుండు. కానీ ఉంచిన దానికి ఏం చేస్తుండు? ఆయన ఒక 10 రోజులు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేస్తే అప్పుడు అర్థమయ్యేది. ఎందుకు చేయలే మరి? ఈ అసెంబ్లీ స్పీకర్ బీజేపీ అయినా, ఆ గుట్కా వేసిన ఎమ్మెల్యే కూడా బీజేపీ అయినా కావచ్చు, అందుకనే దాని మీద చర్యలు తీసుకోలేదు.